బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో జోరు వాన పడనుంది. ఈశాన్య బంగాళాఖాతంపై ద్రోణి కొనసాగుతుంది. ఇక దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఉండగా 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో జోరు వాన పడనుంది. ఈశాన్య బంగాళాఖాతంపై ద్రోణి కొనసాగుతుంది. దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఉండగా 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక వెదర్ రిపోర్టింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ చక్రి. ఏదైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పూర్తిగా కూడా వాతావరణం చల్లబడింది. ప్రధానంగా ఏదైతే కోస్టల్ క్యారిడార్ ఉందో కోస్టల్ క్యారిడార్ అంతా కూడా కొంత విస్తారంగా కూడా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, అలాగే మన్యం, అలాగే ఏదైతే నెల్లూరు ఈ ప్రాంతాలు అయితే మాత్రం గత 2 రోజుల నుంచి వాతావరణం అయితే మాత్రం ఒకసారిగా మారిపోయిన పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా నెల్లూరులో నిన్న సాయంత్రం వరకు కూడా కొంత వర్షాలు పడినప్పటికీ ఈ రోజు నెల్లూరులో కూడా వాతావరణం అంతా కూడా పొడిగానే ఉందని చెప్పాలి. నెల్లూరులో అనేక ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కూడా చెదురుమదురు వర్షాలు పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా శ్రీకాకుళం, విజయనగరం, అలాగే బాపట్ల, మన్యం ఈ జిల్లాల్లో మాత్రం కొంత వాతావరణం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు కూడా వీచేటట్టు పరిస్థితున్నట్టు కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్న పరిస్థితి. అలాగే ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన పరిస్థితులు ఉన్నట్టు పరిస్థితి రాబోయేటువంటి 2-3 రోజుల్లో కూడా వాతావరణం ఇలాగే కూడా కొనసాగుతుంటూ కూడా వాతావరణ శాఖ సూచనలు తెలియజేస్తుంది. ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉంటారో మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఏదో మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చేటటువంటి విధంగా కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతానికి ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఏదైతే జిల్లా యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ఆయా జిల్లాలు ఏ జిల్లాలో అయితే వర్షం సూచన ఉందో ఈ వర్ష సూచన ఉన్నటువంటి జిల్లాల్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. మైదాన ప్రాంతాల్లో లోతట్టు ఉన్న ప్రాంతాల్లో మైదాన ప్రాంతాలు తీసుకోవడం, సముద్రం ఏదైతే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా కూడా నియంత్రించడం, ఇలా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి. పూర్తిగా ఏదైతే ఈ చర్యలు చేపడుతూ మిగతా వ్యవస్థలన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. ఈ రాబోయేటువంటి 2-3 రోజులు కొంత వాతావరణం వర్షాలు పట్టిన పరిస్థితి ఉంది. ఈ జిల్లాలకి ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాల్సి. చరిత్ర దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండగా 8 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మోస్తరు వర్షాలు భారీ వర్షాలుగా మారే అవకాశం ఉందా? ఐఎండీ అధికారులు ఏం చెబుతున్నారు?
ఖచ్చితంగా కూడా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తాకు ఎక్కువ కూడా వర్షం చెప్తున్న పరిస్థితి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అలాగే ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలతో పాటు ఇటు నెల్లూరు ఏదైతే దక్షిణ కోస్తా ఉందో దక్షిణ కోస్తా నెల్లూరు, అలాగే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడతాయంటూ కూడా వాతావరణ శాఖ సూచన పరిస్థితి అని చెప్పాలి. అలాగే ఇక్కడ ఈ దక్షిణ కోస్తాతో పాటు ఇక్కడ హైదరాబాద్ లో కూడా అంటే తెలంగాణ ప్రాంతంలో కూడా ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ల, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసిన పరిస్థితి అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తం చేశారు. అధికారులు ఈ రోజు బంగాళాఖాతంలో కూడా కొంత వాతావరణం కూడా ముందుకు అంటే అలలు కూడా ముందుకు పరిస్థితి, సముద్రం కూడా కొంత ముందుకు వచ్చిన పరిస్థితి. ఈదురుగాలులతో కూడుకున్నటువంటి అంటే 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇటుతో పాటు అంటే పిడుగులు కూడా పడతాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. అంటే ఏ ప్రాంతంలో పిడుగులు పడతాయంటూ దీనికి ఇప్పుడే అంటే అలర్ట్స్ కూడా వస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా పిడుగు పడేటటువంటి ప్రాంతంలో ముందస్తు సమాచారంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సెల్ ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తున్నాయి. అంటే అప్రమత్తంగా ఉండాలని అంటే పశువుల కాపర్లు, ప్రధానంగా వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా బయట ఉంటారు. వీళ్ళు పిడుగులు బారిన పడే ప్రాణాలు కోల్పోకున్నదని కూడా వాతావరణ శాఖ ముందు అలర్ట్లు కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఉన్న శక్తి. రైట్, థ్యాంక్ యూ చరిత్. హైదరాబాద్ ను వరద కష్టాలు వీడట్లేదు. ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఒక్క వర్షానికే హైదరాబాద్ ఆగమాగం కానుంది. భారీ వర్షం పడితే నగరంలో ప్రత్యక్ష నరకం కనబడుతోంది. ఐటీ జోన్లో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఇక హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుంటలా మారింది. బంజారా, పికేట్, కుకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి భారీగా వస్తున్న వరద నీరు చేరుతుంది. ఇక సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.8 అడుగులుగా ఉంది. లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో వరదల కష్టాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలెండ్ అందిస్తారు. రాజు, ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఒక్క వర్షానికి హైదరాబాద్ ఆగమాగం అయిన పరిస్థితిని అయితే నిన్న మనం గమనించాం. రాజు. చక్రి, ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉంటాయి అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేయడం జరిగింది. నిన్న కురిసినటువంటి వర్షానికి నాన్ స్టాప్ గా 4 గంటలు వర్షం పడడంతో ఒక్కసారిగా హైదరాబాద్ అతలాకుతమైందని చెప్పవచ్చు. ఇటు ఒకవైపు పలు కాలనీలు నీట మునిగాయి, రోడ్లపై భారీగా నీరు, అదేవిధంగా సాయంత్రం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్లతో ఒక్కసారిగా అతలాకుతలమైనటువంటి స్థితి. జనం ఈ రోజు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్నాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సిటీ జనం అయితే ఇప్పటికీ అసలు ఈ రోజు కూడా ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవైపు ఇప్పటికే ఇక అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినప్పటికీ చాలా చోట్ల వర్షపు నీరు నిలవడంతో చాలా వరకు కూడా సిటీ జనం ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. చాలా కాలనీలు నీట మునిగాయి. నిన్న మనం చూసుకున్నట్టయితే ఒక బాలానగర్ లోనే 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోని చాలా ఏరియాలలో ఈ వర్షం దంచుకునడంతో ఈ యొక్క పరిస్థితి నెలకొని ఉంది. ఈ రోజు ఏదైతే హుస్సేన్ సాగర్ చూసుకున్నట్టయితే పూర్తి స్థాయి నీటి మట్టంతో నీటికుండలా కనిపిస్తా ఉంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఏదైతే 514 అడుగులు అయితే ప్రస్తుతం 513.8 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం
సో నిండుకుండలా హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలందరినీ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఇంకా మిగతా ఏదైతే జలాశయాలు ఏవైతే ఉన్నాయో బంజారా, పీకే, కూకట్పల్లి నాలాల నుంచి కూడా హుస్సేన్ సాగర్ లోకి భారీగా ఈ వరద నీరు వస్తున్నటువంటి క్రమంలో హుస్సేన్ సాగర్ ఇప్పటికే నిండుకుండలా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా వర్షం పడితే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు ఇప్పటికే జేసీబీ సిబ్బంది, హైడ్రా సిబ్బంది, అదేవిధంగా ఇతర సిబ్బంది కూడా, జలమండలి సిబ్బంది కూడా దీనికి సంబంధించి సహాయక చర్యల్లో ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా రోడ్లపైకి వచ్చి ఇట్లాంటి నీటి ఎక్కడైతే స్టాగ్నేట్ అయిందో వాటన్నిటి కూడా క్లియర్ చేసే పనులు చేస్తున్నారు. చాలా కాలనీలు కూడా బురదమయంతో తీసుకొని పోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా ఏరియాలు ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్ నాలా ప్రాంతం కావచ్చు, పైగా కాలనీ కావచ్చు, సో ఇంకా ఇతర కాలనీలు కావచ్చు, అవన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈశాన్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న ద్రోణి వల్ల ఇంకొక 2 నుంచి 3 రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తా ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ అని చెప్పి కూడా ఇటు అధికారులు, ఇటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే నాలాల నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీరు హుస్సేన్ సాగర్ లో కలుస్తా ఉంది. నాలాల చుట్టుపక్కల కూడా జాగ్రత్తగా ఉండాలి, చిన్నపిల్లల వైపు వెళ్ళనివద్దని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులు అయితే అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ వర్షాలకు తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తా ఉన్నాయి. ఈ గాలులకు ఏదైతే పురాతన భవనాల దగ్గర కానీ, అదేవిధంగా ఈ వర్షాలకు ఇట్లాంటి భవనాలు కూలిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క వర్షాలు పడేటప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ వద్ద ఉండొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అయితే కొన్ని అలర్ట్స్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అధికారులకు ఫోన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా నిన్న హైదరా కమిషనర్ ఏపీ రంగనాథ్ కూడా ప్రత్యేకంగా ఏదైతే వరద వచ్చినటువంటి కాలనీలో బోట్ పై తిరిగి సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. ఇళ్లలో చిక్కుకున్న వారిని టీఆర్ఎస్ సిబ్బంది ఈ బోట్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు నిన్న తరలించడం జరిగింది. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఒక కార్ల షోరూమ్ లో చిక్కుకున్న 30 మంది కార్మికులను బోట్ల ద్వారా బయటికి తరలించడం జరిగింది. ఈ యొక్క కుండపోత వర్షం కారణంగా ఐటీ కారిడార్ ఏరియాలో సాయంత్రం భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి కూడా అక్కడ భారీ వర్షపు నీరు చేరి కొన్ని కార్లు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లోని ఎల్ఎన్ఆర్ ఎన్క్లేవ్ వెంచర్ వైపు ప్రహారీ గోడ కూలడంతో ఒక వ్యక్తి చనిపోయారని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, ఇతర జిల్లాలకు కూడా ఈ వర్షాలు పరుస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ వాసులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ పంచవట్లో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున మెట్రో స్టేషన్ వద్ద ఓ లారీ డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్లే పురుగుల మందు లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడగా లారీలో ఉన్న పురుగుల మందు కాటన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో లారీని పక్కకు తీసేందుకు ప్రయత్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రేణిగుంటకు సీఎం చేరుకునున్నారు. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కపిల తీర్థం కపిలేశ్వర స్వామిని సీఎం దర్శించుకుంటారు.
1:15 ప్రజావేదికలో సీఎం చంద్రబాబు సభ ఉండనుంది. ఇక సాయంత్రం 4 గంటలకు అలిపిరి కంచిపీఠం సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడకు ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రేణిగుంటకు సీఎం చేరుకోనున్నారు. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12:15 కపిలతీర్థం కపిలేశ్వర స్వామిని సీఎం దర్శించుకుంటారు. ఇక 1:15 ప్రజావేదికలో సీఎం చంద్రబాబు సభ ఉండనుంది. సాయంత్రం 4 గంటలకు అలిపిరి కంచిపీఠం సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడకు ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్లో అందిస్తారు. కిరణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుపతి పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటాడు. అక్కడి నుంచి అక్కడే అతి సమీపంలో ఉన్న తూకివాక వద్దగా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అంటే ఆ ప్లాంట్ తడి చెత్తను ఆ పొడి చెత్తను వేరుగా చేసి అక్కడిని కరెంటు తయారు చేసేది ఏ విధంగా తయారు చేస్తారనే దానిపైన అక్కడ పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కపిలతీర్థ స్వామికి దర్శనం చేసుకోనున్నారు. అంటే కపిలతీర్థం శివాలయాన్ని దర్శించుకుని ఇదే మొదటిసారి అని కూడా అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఇప్పుడు కూడా తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అయితే ఈసారి మాత్రం కపిలతీర్థంలో కూడా ఈసారి స్వామివారిని దర్శించుకునేటట్టు కూడా మన షెడ్యూల్లో ఇచ్చారు. మరోపక్క అక్కడి నుంచి నేరుగా తిరుపతి పోలీస్ తరగతి చేరుకుంటారు. అక్కడ 2 గంటల నుంచి 3:45 వరకు జరిగే ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ముఖ్యంగా అక్కడ ఏదైతే ప్రజలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏ విధంగా ఇవి తొలి అడుగులో సుపరిపాలన కార్యక్రమంలో ఏ విధంగా ముందుకెళ్లారు అనేది పూర్తిగా వివరించున్నారు. మరోపక్క అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి చతుర్ముఖ దీక్ష దీంట్లో ఉన్న కంచి స్వామితో భేటీ కానున్నారు. మొత్తం మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో భాగంగా ఇప్పటికే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదేవిధంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా కమిషనర్ కూడా పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, మరోపక్క ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎయిర్పోర్ట్ నుంచి అదేవిధంగా పెరడ్ గ్రౌండ్ అదేవిధంగా కపిలతీర్థం ప్రాంగణంలో కూడా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆఫీసర్లందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 11 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం చేసుకుని ఈ రోజు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాత తిరిగి ప్రయాణం అవుతారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ కిరణ్. విశాఖ సబ్బవరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గండిగుండం ఐటీసీ గోదాలో మంటలు చెలరేగాయి. దీంతో గండిగుండం రామవరం గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలను 8 ఫైర్ ఇంజిన్లతో అదుపు చేశారు. ఈ ఘటనలో కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అసంబద్ధ హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా మహిళలు రైతులు మోసపోతున్నారని విమర్శించారు. మూడు వేలు ఇస్తే ఇంకో 20,000 నుంచి 4,000 ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారు? 5 లక్షలు తీశారు. ఒక నెంబర్ చచ్చిపోయారో బతుకున్నారో మొత్తం గిస్తారో వస్తారో తర్వాత చూద్దాం. కానీ ఆ తర్వాత ఇంకేమిచ్చాం? ఏమి ఇచ్చామంటే 3 గ్యాస్ అని చెప్పి ఒక గ్యాస్, 3 గ్యాస్ అని చెప్పి ఒక గ్యాస్, అమ్మఒడి తల్లికి వందనం చెప్పి కాదు 10 రోజుల్లో ఆ బాధ్యత మొత్తం ఆ ఇష్టానికి వస్తుంది. ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అంటే ఎన్నికల వచ్చి ఏదైనా మాట్లాడచ్చు, ఎన్నికల వచ్చి ఏదైనా చెప్పచ్చు, ఏ విషయం చెప్పవచ్చు. తర్వాత వచ్చిన వృత్తి ఎలాగైనా మోసం చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాలను ఇది కాదు. అందుకే దానికోసం మన నాయకుడికి ఈ కార్యక్రమం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను కోతల రాయుడని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ పదే ప్రకటించుకుంటున్న ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తామే ఆపామని ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు. యుద్ధం సమయంలో విమానాలు కూల్చేశారని చెప్పారు. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయి, ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపేమని ట్రంప్ అన్నారు. భారత్ పాక్ మధ్య పరిస్థితి తీవ్రమవుతుండగా ట్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరించామని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాలు శక్తివంతమైన అణ్వాయుధ దేశాలు, ట్రేడ్ డీల్ కావాలంటే యుద్ధం ఆపాలన్నామని ట్రంప్ తెలిపారు. ఇక ట్రంప్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు, చక్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిట్టల ధోరణి మించిపోయారని కూడా మనం చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ అద్భుతం జరిగినా, ఏ యుద్ధం ఆగినా అందుకు తానే కారణం అని కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం గురించి మరోసారి ట్రంప్ మాట్లాడడం జరిగింది. తాను గనక లేకపోతే రెండు దేశాలు అంటే భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు నాశనం అయ్యాయి అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. సోమవారం అంటే మొన్న ఈ మధ్యకాలంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం సందర్భంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రస్తావన మరోసారి డొనాల్డ్ ట్రంప్ తెరపైకి తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ యుద్ధాలు ఆపడంలో మేము విజయం సాధిస్తున్నాము, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని అలాగే ఆపాము. రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగి ఉంటే అది మరో వారానికి న్యూక్లియర్ యుద్ధంగా మారేది, అప్పుడు పరిస్థితి దారుణంగా ఉండేది అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. పాకిస్తాన్ ఇండియాపై న్యూక్లియర్ బాంబ్ వేసేది వ్యాపారం పేరు చెప్పి రెండు దేశాల మధ్య యుద్ధం మేమే ఆపేశామని చెప్పేసి కూడా ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. యుద్ధం ఆపేంత వరకు వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకునేది లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా కూడా ఆ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇక దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, కానీ మేము పెద్ద సమస్యను మార్చము తీర్చామని చెప్పేసి పాకిస్తాన్ ఇండియాల మధ్య న్యూక్లియర్ వార్ ను ఆపామని, నేను ఇండియా పాకిస్తాన్ ప్రధానులతో మాట్లాడానని, వారు చాలా గొప్ప లీడర్లని, ముఖ్యంగా మోదీ చాలా గొప్ప లీడర్ అని చెప్పేసి న్యూక్లియర్ యుద్ధం ఆపి మొగ్గు చూపాను, నేను కనుక అడ్డుకోకపోయి ఉంటే న్యూక్లియర్ వార్ జరిగి ఉండేదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. పాకిస్తాన్ ఇండియా కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధాన్ని ఆపేశాము, అప్పటికే పాకిస్తాన్ దారుణంగా నష్టపోయింది, యుద్ధం అలాగే కొనసాగి ఉంటే పాకిస్తాన్ సర్వం నాశనం అయ్యేదని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధమే కాదు, ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా కూడా దాన్ని ఆపేది నేనే అని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో
ఏ ప్రతి సమావేశంలో కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే అందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఇటల్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ మించిపోయారని చెప్పేసి కూడా ఆయన పైన వ్యంగ్యంగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. చెప్పి రైట్, థ్యాంక్ యూ సైదులు.